నేను పొలానికి వెళ్ళాను. గద్వాల్ బ్రిడ్జ్ నుంచి కర్నూలుకి వెళ్తుంటే అక్కడ బ్రిడ్జ్ కాడ ఒక ఆసక్తికరంగా బ్రిడ్జ్ ఊగుతుంది. అక్కడ ఆగి ఒక వీడియో తీస్తున్నా. అది మరియు పొలం కాడ ఎన్నో ఇబ్బందులు వీడియో తీయడానికి దాని గురించి మాట్లాడా. ఇంకా మరియు పొలంలో అప్పటి కాలం మనుషులు ఎలా బతికేవాళ్ళని ఎన్నో డౌట్లు ఇంకా చాలా మాట్లాడాను. కొన్ని నేను చేసిన కొన్ని పనులు, పొలానికి వెళ్ళి ఏం పనులు చేశాను, ఒక చిన్న సమస్య కూడా చూపెట్టడం జరిగింది వీడియోలో. తప్పకుండా చూడండి వీడియో. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. చూడండి ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి గద్వాల్ రైల్వే స్టేషన్ ఎలా కనపడుతుందో. ఇక్కడ కూడా కొద్దిగా కరెంటుకి సంబంధించిన వైర్లు ఉన్నాయి. నేను చూసుకోలేదు, ఇక్కడ లేవని అనుకున్నాను గద్వాల్లో. ఇక్కడ చూడండి, అక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అక్కడ ఇక్కడ స్తంభాలు లాంటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ చూడండి 2500 వోల్ట్ ఉన్నాయంట కరెంట్ వైర్ కింద అని అర్థమయ్యేటట్టు ఇక్కడ బోర్డులు పెట్టారు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఫ్రీగా పెట్టారు. కొద్దిగా బ్రిడ్జ్ అనేది కొద్దిగా చిన్నగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే అదే అక్కడ చూస్తే హైట్ ఉన్నాయి. ఈడ మాత్రం ఎందుకో స్పెషల్గా ఇట్లా పెట్టినారు. ఇక్కడ చూడండి, జాలి లాంటిది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇట్లా మధ్యలో నడవడానికి కూడా ఉంది. ఇక్కడ బ్రిడ్జి పైన బ్రిడ్జి ఎప్పుడైనా పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ఏ ట్రైన్ రావట్లేదు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. అక్కడ ర్యాలీలు ఉన్నాయి, రైల్వేకి సంబంధించిన వర్క్ జరుగుతుంది. గద్వాల్ రైల్వే స్టేషన్ కాడ ఉన్నా. ఇక్కడ నేను నిలబడ్డాను, కొద్దిగా ఊగుతుంది. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, ఒకసారి ఇక్కడ వచ్చి నిలబడండి, నిజంగానే ఊగుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ కింద పోతుంది రైల్, ఇట్లా కింద నుంచి గద్వాల్ బ్రిడ్జ్ పై నుంచి. ఇక్కడ వచ్చేసి నిలబడితే మీరు ఊగుతుంది, నమ్ముతారో నమ్మరు. ఇక్కడ చూడండి వీరాపురం కాడ ఎలా ఉందో రోడ్డు, మామూలుగా లేదు. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ ట్రాక్టర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వీరాపురంలో ఇటుకలు చాలా చేస్తారు, ఇటుక పిల్లలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత నల్ల మట్టి ఉంది. ఈ నల్ల మట్టి ఆ ఎర్ర మట్టి రెండు కలిపి మనకు ఇటుక పిల్ల తయారు చేస్తారు. అక్కడ మనకు ఎర్రగా కనపడుతుంది ఇటుక పిల్ల, కానీ ఇక్కడ నల్ల మట్టి కూడా వాడతారు. చూడండి, ఇక్కడ రోడ్డు పక్కనే ఎలా వేసారు మట్టి, నల్ల మట్టి చూడండి క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇట్లా పోతే స్ట్రైట్గా పూడూరు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రైతే రాజు అంటారు. ఇక్కడ చూడండి రోడ్డు ఎలా ఉందో పొలం మధ్యలో. ఇక్కడ చూడండి, మా మామ వాళ్ళు మిరపకాయ వేసారు. ఇక్కడ మనకు ఎండాకాలం కొన్ని కాలాల్లో వర్షం సరిగా పడకపోతే చెట్లు చనిపోతాయి. అప్పుడు రాజుని లెక్క పెట్టారు, రైతే రాజు అంటారు, కానీ గిట్టుబాటు ధర కల్పించారు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. పేరుకు మాత్రమే రైతే రాజు. నిజమైన రాజుకి ఇలానే ఉంటుందా? ఒక ముఖ్యమంత్రికి ఇలానే ఉంటుందా? చాలాసార్లు గమనించడం జరిగింది. ఎవరైనా మాట అంటే ఆడనే ఆగిపోతుంటారు. అలా ఆగకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అదే జరిగింది మా డాడీకి నా మధ్యలో. మా డాడీ అన్నాడని నేను అప్పటి నుంచి బాధపడుతున్నా. అవన్నీ ఎదిరించి తొందరగా మీతో మాట్లాడాలి, లేకుంటే తొందరగా పని చేసుకోవాలి. ఆడనే ఆగిపోతూ ఉంటాం. మనం మాట సమాధానం ఇవ్వాలి, అంతేగాని బాధపడుతూ ఉండి రోజంతా బాధపడితే మనం వేస్ట్ అయిపోతాం. అందరూ బాగానే ఉంటారు, మనల్ని చూసి నవ్వుతారు వేరే వాళ్ళు. బాగైంది మనకి అని అనుకుంటారు. ఎంత మంచివాడైనా లోపల ఆ మాట వస్తుంది. వాడు నువ్వు పోటీ పడుతుంటారు ఏదో విషయంలో, చదువు విషయంలో, లేకుంటే ఏదైనా సర్పంచ్ ఎలక్షన్లో నిలబడాలనుకుంటారు. అప్పుడు నేను వేరే వ్యక్తి అప్పుడే వచ్చింటాడు, అవతల క్యాండిడేట్. అతను నవ్వుతాడు, బాగైంది దీనికి, ఎంత మంచి వ్యక్తి అయినా అది లోపల వస్తుంది. ఇప్పుడు కూడా ఇలానే ఇబ్బంది వచ్చింది, ముందరికి వచ్చాను నేను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. చెట్టు కింద వంగాను నేను, కింద ఏర్లు తెంపాను. కొద్దిగా వర్షం అన్నట్టుంది, మళ్ళీ మంచు వల్ల వచ్చిందనేది నాకు తెలియదు. చెట్టు అంతా తడిచిపోయింది, నెత్తి అంతా తడిచిపోయింది. అంత ఈజీ కాదు ఇక్కడ పొలంలో పని చేయడం అంటే, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు వీళ్ళు ఇంట్లో రండి, కవర్లు ఏరాము. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి. నేను చెప్పులు వేసుకొని నడుస్తున్న కాళ్ళకి ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి. మళ్ళీ అప్పట్లో ఎలా చేసేవాళ్ళు వ్యవసాయం, ఇప్పుడు అయితే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. మా డాడీ అన్నమాట నాకు పదే ఇబ్బందిగా ఉంది. ఆ మాట
చచ్చిపోవాలా అనిపిస్తుంది నాకు. అలాంటి మాట అంటాడు మా డాడీ అంటే నేను ఇంకా పడను. వేరే వాళ్ళు ఎవరైనా అంటే ఏదైనా అనుకోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళే మా డాడీ, ముఖ్యంగా మా డాడీ అంటే కానీ నన్ను చచ్చిపోతా అలాంటి మాటలు మాట్లాడుతుంటాడు మా డాడీ. చూడండి ఇక్కడ ట్రైన్ సౌండ్ మీకు వినపడదో తెలియదు, కానీ ఇక్కడనే పూడూరుకి సంబంధించిన రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ సౌండ్ వస్తుంది, రైల్వే స్టేషన్ మరియు రైల్వే దానిపైన పోతుంది, పటాల పైన. నాకు క్లియర్గా వినపడుతుంది, మరి మీకు క్లియర్గా వినపడదో వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇట్లా చూడండి చినుకులు తడి ఉంది చెట్టు పైన, కొద్దిగా మంచిగా అవుతుంది చెట్టు కూడా. ఇప్పుడు ఈ వీడియో తీయొద్దు అని చెప్పట్లేదు మా డాడీ. మొత్తానికే నువ్వు ఇంత దూరం వచ్చింది వీడియో తీయడానికే అని అనడం జరిగింది. ఆ మాటలో కొద్దిగా మా డాడీ కవర్లు తీసుకుపోతున్నాడు, మా డాడీ తిట్టినాడు. ఇప్పుడు మా డాడీనే వీడియో తీస్తున్నా, నాకు చాలా బాధగా ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు. మా డాడీ మాత్రం పని చేసుకుంటా మాట అనుకుంటా పోతాడు. చూడండి మా డాడీ నేను చచ్చిపోతే నీకే సంబంధం, నువ్వు రాకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడడానికి చోలకాయ లానే ఉంది. ఎవరైనా తెలియని వాళ్ళు చోలకాయని తెంపుకొని తిన్నారంటే అవుటే. ఇది తిక్క చెట్టు అని చెప్పడం జరిగింది. అప్పట్లో ఎన్ని పండ్లు వేరేవి తిని ఇది మంచిదా కాదా అని చెక్ చేసింటారు. ఒకసారి ఊహించుకోండి పాతకాలం మనుషులు. ఇప్పుడు నేను ఇది చోలకాయ అనుకున్నా, మళ్ళీ ఆ కాలంలో వాళ్ళు ఎలా తిని బతికారు. ఒక మంచి ఆకు ఉండదు, ఆకును కూడా తిని చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఒక మంచి పండు ఉండదు, ఆ పండ్లను కూడా తిని చచ్చిపోయిన వాళ్ళు. ఇలా చాలా ఉంటాయి. పెద్దవాళ్ళు ఎంతో కష్టం చేస్తూ మనకి కొద్దిగా డైరెక్షన్లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం మాత్రం మోసాలు చేద్దాం, అబద్ధాలు చెప్దాం అన్నట్టునే అయిపోయింది. ఇక్కడ చాలా బాధాకరం. వాళ్ళు చెప్పినది పాటిస్తున్నాం, కానీ చాలామంది అబద్ధాలు మోసాలు చేయడానికి చూస్తున్నారు. కొందరు అవసరానికి చేస్తున్నారు, కొందరు పదే మోసం చేయడానికి చూస్తున్నారు. అప్పట్లో కాలంలో ఎంతోమంది ఏం తినాలో తెలియక ఎలా బతికారో అని ఒకసారి ఊహించుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇలా చూడండి ఎలా ఉందో ఈ చెట్టు. తర్వాత నత్తను చూశాను, అది ఎంత నిదానంగా వెళ్తుంది. ఇక్కడ చూడండి దానిపైన ఒక సెల్లు కూడా ఉంది, అంటే దానికి ఏమి ఇబ్బంది కాకుండా. అదేమన్నా అంటే లోపలికి వెళ్ళి చచ్చుకుంటుంది. ఆ గట్టిగా ఉన్న రాయి లాంటి దాన్ని స్నేల్ అంటాము, ఇంగ్లీష్లో నత్త అని అంటాము. ఇక్కడ ఉండేది కొద్దిగా రాయి లాగా ఉంటుంది, షెల్ అంటారు. కొద్దిగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది రైతులకి చాలా హెల్ప్ చేస్తుంది, డీకంపోజిషన్ చేస్తుందంట. మరియు రైతులకి వేరే విషయాల్లో హెల్ప్ చేస్తుంది. ఇక్కడ భూమిలోకి వెళ్ళి ఇక్కడ తిరుగుతూ అని ఉంది. కాబట్టి చెప్తున్నాను మీకు, ఇది బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా వాడతారంట నత్తని. ఇంకా చాలా హెల్తీ విషయాలలో కూడా వాడతారంట. ఇది మన దేశంలో తినరు, కానీ నత్త వేరే దేశంలో తింటారు. ఇట్లా ఉంటుంది నత్త గురించి చెప్పాలంటే. చాలా హ్యాపీ. నత్త చాలా రోజుల తర్వాత చూశాను, దాని పని దాన్ని చేసుకొని ఇస్తున్నాను. చూడండి దానికి 2 కొమ్ముల్లాగా ఉన్నాయి. రైతే రాజు అని ఎవరు అన్నారని గూగుల్లో చెక్ చేయడం జరిగింది. మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ మరియు మనం మాట్లాడేది అక్కడ క్లియర్గా పడుతుంది, కానీ ఇంగ్లీష్లో పడుతుంది. అది మీనింగ్ కూడా వేరే పడుతుంది. ఇప్పుడు నేను రైతే రాజు అంటే రవితేజ అని వస్తుంది. ఇట్లా ఉంది గూగుల్లో. తెలుగుకి సెట్టింగ్స్ మార్చుకోవాలి, మనకు అంత టైమింగ్ లేదు. ఇక్కడ మాటలు ఎన్నో ఇబ్బందులు. ఇప్పుడు తల్లిదండ్రులతోనే ఎన్ని మాటలు అంటున్నారు, వాళ్ళతో నేను బాధపడుతున్నాను. కొన్నిసార్లు వాళ్ళకి ఎదిరిస్తున్నాను, అట్లా కాదు ఇట్లా అని. కొన్నిసార్లు ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇంకా అన్నదమ్ముళ్ళు ఎలా కొట్లాడతారో ఇంకా ఊహించుకోండి. ఇంకా ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళు చిన్నగా ఉంటారు కాబట్టి అంతో ఇంతో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ ఇస్తాం, కొద్దిగా బాధపడినా. ఇంకా కొందరైతే మాట అనిపించుకొని నేను ఈ మధ్యలో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంకా ఇప్పటి నుంచి రోడ్ల పైన తీయడానికి ప్రయత్నిస్తాను. మా డాడీ ఏదో ఒక మాట అంటాడు, నేను ఇబ్బంది పడతాను. ఇప్పుడు ఏదో ఒకటి చేసేటప్పుడు తుమ్మడం, దగ్గడం ఇలాంటి పనులు కూడా చేస్తుంటారు. నేను ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడే బండి స్టార్ట్ చేశాడు, ఇలాంటి పనులు చేస్తుంటారు. వ్యక్తులు కూడా చాలా మంది రోడ్ల పైన తీసేటప్పుడు అరుస్తుంటారు.
కావాలని తీయకూడదని కొందరు తిట్టుకుంటూ వెళ్తారు, కొందరు ఏదో కేకలు వేస్తారు అభిమానం పైన. చూద్దాం మళ్ళీ రేపు ఇక్కడనే చేన్లో తీస్తానా లేకపోతే బేట తీస్తానా. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకప్పుడు చేన్లలో మోటార్లు లేకుండే, బావిలు వర్షం అక్కడక్కడ గుంతలు ఉన్నక్కడ ఆ వాటర్నే వాడుతుండ్రి. ఇప్పుడైతే బోర్లు అవి ఇవి వచ్చాయి. ఉంటాను మరి. చూడండి ఇక్కడ దీంట్లో నడిస్తే కొద్దిగా స్లిప్ కూడా అవుతాం. ఇట్లా ఉంది పరిస్థితి, చాలా దారుణం. చెప్పులు వేసుకొని నడిచినా కూడా జారుతున్నాయి. ఇక్కడ మట్టి పైన తడిసిన మట్టి పైన కాలు పెడితే జారుతాం మనం. కాలుకి దెబ్బ కూడా తాకింది.